హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. పీరియడ్స్ సరిగ్గా రాకపోతే ప్రెగ్నెన్సీకి ఎలా ఇబ్బందిగా కనిపిస్తుంది, ఎలా మేము ఫేస్ చేస్తాము, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని చాలా వరకు డౌట్. పీరియడ్స్ సరిగ్గా రాకపోతే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీకి టైం పడుతుంది. పీరియడ్స్ రావాలి అని అన్నప్పుడు కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటే 6 నెలలైనా కానీ సంవత్సరం అయినా కానీ డేట్లు అనేది రావు. సో వాళ్ళు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఒక్కసారి డేట్ వచ్చి సంవత్సరం అయినా కానీ డేట్ రాదనమాట. అలా రానప్పుడు చాలా వరకు ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు అని చెప్తాం. కానీ 16 ఏళ్ళు అయిన తర్వాత అప్పటికి కూడా డేట్లు సరిగా రాకపోతే మాత్రం కొంచెం మనం ఆలోచించాలి. 16 సంవత్సరాలు అయ్యాక ఏమైనా హార్మోనల్ బ్యాలెన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎక్కువ బరువు ఇంక్రీజ్ అవుతున్నాయా, తర్వాత మెడ చుట్టూ నలుపు అనేది ఫామ్ అవుతుందా, మీసం లాగా హెయిర్ అనేది గ్రోత్ ఏమైనా వస్తుందా, ఫేస్ పైన అంటే మొహం పైన ఏమైనా హెయిర్ అనేది ఫామ్ అవుతుందా, తర్వాత ఈ భాగంలో అంటే ఫోర్ హెడ్ దగ్గర బట్టతలలాగా ఫామ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో డేట్లు సరిగా రావట్లేదు 16 ఏళ్ళ తర్వాత అంటే ఆడపిల్లల్లో రక్తం కరెక్ట్ గా ఉందా లేదా అనేది రక్త పరీక్ష చేసుకోవాలి, థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలి, తర్వాత ప్రోలాక్టిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. ఆ హార్మోన్ అనేది కూడా మనం కనుక్కోవాలి. చాలా వరకు ఏమవుతుందంటే చదువుకుంటున్నారు కదా అందుకని హెయిర్ లాస్ ఉంటుంది, చదువుకుంటున్నారు కదా, స్ట్రెస్ పడుతున్నారు కదా, అందుకని డేట్లు కరెక్ట్ గా రావట్లేదు అని అపోహలో ఉంటారు. కానీ చదువుకుంటూ కూడా డేట్లు కరెక్ట్ గా అంటే పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా పీరియడ్స్ సంవత్సరంన్నర అయినా కానీ పీరియడ్లు రావట్లేదు ఆడపిల్లల్లో అంటే మాత్రం ఖచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఒక స్కానింగ్ అనేది ఇంపార్టెంట్. సో నీటి బుడగలు ఉన్నప్పుడు పీరియడ్లు కరెక్ట్ గా వస్తే ప్రెగ్నెన్సీకి కూడా మనకి అవకాశం అనేది ఎక్కువనే ఉంటుంది. నీటి బుడగలు ఉన్నప్పుడు పీరియడ్లు కరెక్ట్ గా రావట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో పెళ్ళైనాక 2 ఏళ్ళు అయినాక కూడా పీరియడ్లు కరెక్ట్ గా రావడం లేదు, ప్రెగ్నెన్సీ కూడా కరెక్ట్ గా రావడం లేదు, భర్త కణాల టెస్ట్లలో నార్మల్ గానే ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనకి అండము అంటే ఎగ్ ఫామ్ అవ్వడం లేదు, ఎగ్ రిలీజ్ అవ్వడం లేదని అనుకోవాలి. సో ఇలాంటి వాళ్ళకి ఇంతకు ముందు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే పీసీఓ డ్రిల్లింగ్ అని చేసేవాళ్ళు. కానీ దానికంటే కూడా ఇప్పుడు ఆ పెయిన్ ని భరించుకునే కంటే కూడా పీసీఓ డ్రిల్లింగ్ కంటే కూడా ఐవీఎఫ్ కి డైరెక్ట్ గా పోతే ఫామ్ అయ్యే ఎగ్స్ ని మనం చూసుకొని ఇక్సీ చేసుకొని భద్రపరుచుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి.